నేను డాక్టర్ టి అరుణ్ కుమార్, ప్రిన్సిపల్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం, అచ్చంపేట్, పల్నాడు డిస్ట్రిక్ట్. ఈరోజు ఒక చారిత్రాత్మక ఘట్టంగా నేను భావిస్తూ ఉన్నా. మరి మన ఒక అడుగు ముందుకు వేద్దాం అని తల్లిదండ్రులను, టీచర్లను సమయపరుస్తూ ఒక వినూత్నమైనటువంటి రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆరంభ కార్యక్రమంలో ప్రిన్సిపల్గా నేను బాధ్యతలు నిర్వహించడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ సమావేశానికి మాది రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీ కాబట్టి ఈ కాలేజీలో అందరూ తల్లిదండ్రులకు మేమందరం కూడా ఫోన్ చేయటం, మరి లోకల్గా ఉండేటువంటి నాయకులు కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మేము ఇన్విటేషన్స్ ఇవ్వడంతో మా ఆహ్వానాన్ని మన్నించి ప్రతి ఒక్కరు కూడా రావడంతో దాదాపు సభ అంతా కూడా నిండుగా రావటం, మరి సిఐ గారు కానీ గ్రామ మాజీ సర్పంచ్ అయినటువంటి రాష్ట్రపతి అవార్డు అయినటువంటి వెంకయ్య గారు, ఇటువంటి ప్రముఖులంతా కూడా విచ్చేసి ఉన్నారు. మా పూర్వ విద్యార్థులు కూడా మంచి స్థాయిలో స్థిరపడినటువంటి పూర్వ విద్యార్థులు కూడా ఈ సమావేశానికి హాజరవటం, ఆ సమావేశంలో జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో రెజ్లింగ్ పోటీలలో, కబడ్డీ పోటీలలో మా పిల్లల విజేతలకు సిఐ గారు ప్రత్యేకమైనటువంటి బహుమానం వాళ్ళకు వచ్చినటువంటి ఆ యొక్క కప్స్ని అందించడం జరిగింది. ఈ విధంగా ఆది నుండి ఈ సమావేశం ప్రారంభం నుండి కూడా చాలా చక్కగా జరగటం అనేది, తల్లిదండ్రులు కూడా వారి అభిప్రాయాలను తెలియజేయటం అనేది జరిగింది. ఆ తదనంతరం విద్యార్థులకే నృత్య ప్రదర్శనలు కూడా అంబేద్కర్ గారిని ఉద్దేశించి చాలా చక్కని నృత్య ప్రదర్శనలు ఆకర్షణీయంగా చేయడం జరిగింది. మరి చివరిగా ప్రతిజ్ఞతో పాటు మరి సైబర్ నేరాల గురించి, డ్రగ్స్ గురించి కూడా సిఐ గారు చాలా చక్కగా వివరించడం అనేది జరిగింది. చివరిగా మరి ప్రేమ విందు అనేది ఏర్పాటు చేశాము. ఆ ప్రేమ విందులో కూడా పిల్లలను, టీచర్స్, మరి పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా పాల్గొని చాలా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటు ప్రభుత్వం వారు చేపట్టినటువంటి ఇటు ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం భవిష్యత్తులో కూడా ఇంకా జరిగినట్లయితే స్టూడెంట్స్ తల్లిదండ్రుల మధ్య కానీ, మరి ఉపాధ్యాయుల మధ్య కానీ ఒక మంచి సమన్వయం అనేది ఏర్పడుతుందని నేను ఆకాంక్షిస్తూ ఈ అవకాశం, ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు నా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా. ఇట్లు డాక్టర్ టి అరుణ్ కుమార్, ప్రిన్సిపల్, ఏపీ సోషల్ వెల్ఫేర్, అచ్చంపేట్. ఫ్రీగా వారి యొక్క నిర్ణయం తీసుకోగలిగే వారికి ఆ కెపాసిటీ ఉన్నప్పుడు వారు తీసుకునే నిర్ణయం కరెక్టా కాదని గైడ్ చేయండి. అంతే తప్ప నేను చెప్పిందే శాసనం, నేను చెప్పింది వినాలి అని చెప్పి వాళ్ళ మీద రుద్దుద్దు. మన అభిప్రాయాలను, మన యొక్క ఇదిని వాళ్ళ మీద రుద్దు. వాడు దేంట్లో నిష్ణాతులు దాన్ని మనం ఎంకరేజ్ చేయండి. మన యొక్క పర్సనల్ ఇష్యూస్ని వాడికి చేరకూడదు. మీకు తెలుసో లేదో చాలా Hey,